వద్దులే, స్నానం చేసి మాట్లాడదాం. గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఈరోజు February 22 ట్యూస్డే. సో ఈరోజు నేను నా హోల్ డే మీకు చూపిపోతున్నాను. ఎ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో అనేది SBO స్టూడెంట్ లాగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనము 1000 సబ్స్క్రైబర్స్ స్ట్రాంగ్ ఉన్నాం ఇప్పుడు. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? yes, this is sudden surprise to me also. అండ్ ఇలాగే సపోర్ట్ దక్కుతుందనేసి ఆశిస్తున్నాను. సో ఈరోజు మొత్తం 3 క్లాసులు ఉన్నాయి. ఒకటి 8:30 to 9:50, అండ్ దాని తర్వాత 10 to 11:20, అండ్ దాని తర్వాత 2:30 to 3:50. సో ఫస్ట్ క్లాస్ 8:30 కాబట్టి ఇప్పుడు 8 o'clock అవుతుంది. అండ్ నేను ఇట్లా ఓట్స్ మీల్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ 8:15కి అక్కడ బస్ ఎక్కాలి. సో ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఈరోజు రూమ్ ఎందుకు అంత ఎంప్టీగా ఉందంటే 2 of my రూమ్మేట్స్ ఎవరు వేరే రూమ్లో ఉంటారో, నా రూమ్మేట్ ఇక్కడే ఉన్నాడు ఇంకా. సో వాళ్ళిద్దరూ ఒక హ్యాకథాన్కి వెళ్ళారు బయటికి, వేరే స్టేట్కి. సో ఇప్పుడు ఖాళీగా ఉంది ఇల్లంతా. అండ్ ఈరోజు 3 క్లాసులు ఉన్నాయి కదా, ఆ ఫస్ట్ 2 క్లాసులు పక్కనే ఉన్నాయి, కానీ మధ్యలో 11:30 to 2:30 మనకి టైం ఉంది. సో ఆ టైంలో మనం జిమ్ హిట్ చేద్దామనేసి నేను అఖిల్ని కూడా రెడీ అవ్వమన్నాను. సర్లే కానీ ఇప్పుడు 11:30 అట్లా జిమ్కి వెళ్తాం కదా. సో ఏదైనా బ్రెడ్ అది క్లోత్స్ పెట్టుకో. అండ్ ఫస్ట్ క్లాస్ ఇప్పుడు వెళ్ళిన వెంటనే మాకు 8:30 క్విజ్ ఉంది. సో దానికి కూడా కొంచెం రివైజ్ చేసుకోవాలి. త్వరగా తినేసి బయలుదేరాలి ఇప్పుడు. అండ్ చెప్పానో లేదో, ఈ షెడ్యూల్ అనేది ట్యూస్డే అండ్ థర్స్డే 2 రోజులే ఉండేది ఫుల్ వీక్లో. ఈ 2 రోజులే మేము క్లాసులు వెళ్తాము. అండ్ ఇది మా షెడ్యూల్. సో నేను ఓట్స్ అనేది 40 grams వేసుకున్నాను, అండ్ మిల్క్ 200 ml, అండ్ దాంతోపాటు ఒక 10 grams షుగర్ వేసుకున్నాను. దట్స్ ఇట్, మన ప్రోటీన్ బౌల్ రెడీ. అవునరా, ఇలాంటి హెల్దీ మీల్స్ తినాలంటే ఏమన్నా పిజ్జా స్లైసులు పొట్టలో ఉండాలా? yesterday అంటే అప్పుడప్పుడు ఫ్రెండ్ బర్త్డేలో ఇవన్నీ కామన్ లేరా. టైం 8:10 అవుతుంది. నేను రూమ్ నుంచి బయలుదేరిపోయా. వెళ్తూ నాకేమనిపించిందంటే, రైట్ సైడ్ మన దగ్గర ఉండేది బస్ స్టాండ్, అండ్ లెఫ్ట్ సైడ్ అఖిల్ రూమ్ ఉంది. అఖిల్ని తీసుకొని వెళ్దామా లేకపోతే డైరెక్ట్ బస్ స్టాండ్లో వెయిట్ చేద్దామా అని ఆలోచించి సర్లే మనోడిని పికప్ చేసుకొని వెళ్దాం అనుకున్నా. ఓడి నేషాలో ఇంకా స్నానం చేసి బయట వచ్చిండు వీడు. ఎప్పుడు వెళ్తామో ఏమో క్లాస్. ఇప్పుడు ఫ్రెండ్ రూమ్కి వస్తే ఇదే అబ్బా. ఇప్పుడు క్లాస్కి ఎందుకు లేరా, క్విజే కదా, ఇంటి నుంచి రాద్దామని. అయ్యా, తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా, ఇంటి నుంచి రాద్దామని అందరూ దబాయిస్తున్నారు నన్ను. ఇంటి నుంచి రాద్దామా క్లాస్ నుంచి రాద్దామా అనేది కన్ఫ్యూజ్డ్ ఉన్నాం ఇప్పుడు. క్విజ్ స్టార్ట్ అవ్వడానికి 8 minutes ఉంది. ఇంకా మేము బస్సు పట్టుకోలేదు, వెళ్ళలేదు. ఇంకా చూద్దాం. ఇలా ఎప్పుడు క్విజ్ రాయలేదు. యూజువల్గా మేము క్లాస్కి వెళ్ళి క్విజ్ రాస్తాము. బట్ ఈరోజు ఫస్ట్ టైం నేను, సాయితేజ అండ్ అఖిల్ ఇంట్లో కూర్చొని క్విజ్ రాసాము. సో ఇప్పుడు అఖిల్ ఉండే రూమ్ 2 BHK, అండ్ నాది కూడా 2 BHK. బట్ మీరు నా రూమ్ చూస్తుంటే దానిలో బాల్కనీ లేదు, బట్ ఈ రూమ్కి ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా బాల్కనీనే. సో ఇది లక్ బేస్డ్ అనమాట. ఎవరికి బాల్కనీ వస్తుంది ఎవరికి రాదని ర్యాండమ్ అలొకేట్మెంట్ ఉంటుంది కాబట్టి మనకు తెలియదు అనమాట. దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను. దీని మీద వీడియో కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఏ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఏం తెలుసుకోవాలని ఉందో అలాంటివన్నీ కమెంట్స్ కింద పెట్టండి. ఈ టీషర్ట్ ఎక్కడి నుంచో తెలుసా? ఈ వ్లాగ్ చూడండి తెలిసిపోద్ది. సో 11:30 నుంచి 2:30 గ్యాప్ ఉంటుందని చెప్పా కదా. ఆ మధ్యలో వర్కౌట్ చేస్తామని కూడా చెప్పా కదా. బట్ దానికి ప్రీ వర్కౌట్ మీల్ ఏం లేదు. పీనట్ బటర్ శాండ్విచ్ ఏదన్నా తినేసి లేకపోతే ప్యాక్ చేసుకొని జస్ట్ 10-30 minutes 40 minutes బిఫోర్ వర్కౌట్ తినేస్తే ఒక 20 minutes స్ట్రెచింగ్ అయిపోతుంది. అండ్ అంత లోపల డైజెస్ట్ అయిపోతుంది. ఆ 1 hour గ్యాప్లో 40 minutes + 20 minutes స్ట్రెచింగ్లో అయిపోద్ది. సో అది ప్లాన్ వేస్తున్నాం. బయలుదేరడమే. వెళ్దాం. సో ఇదే మన చేపిన బస్ స్టాప్. ఈ బస్సు మన దగ్గరికి ఎప్పుడు చేరబోతుందో అనేది మనము ఒక యాప్లో చూస్తాం. దాని పేరే డబుల్ మ్యాప్స్. ఇక్కడ మనకి ఏ బస్సు ఎప్పుడు మన దగ్గరకు రాబోతుందో మనం అన్ని డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట. ఈ యాప్ ఉంటే కమ్యూటింగ్ అనేది విత్ ఇన్ స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ చాలా ఈజీ అనమాట.
సూపర్. అబ్బో సో ఇప్పుడు వెళ్ళబోయే క్లాస్ స్టాటిస్టికల్ కంప్యూటింగ్. ఇది ప్రొఫెసర్ పేఫున్ క్వాన్ తీసుకుంటున్నారు. సో ఈ క్లాస్ అంతా ఎంత క్వైట్గా ఉంటుందంటే అండ్ అటెండెన్స్ మ్యాండేటరీ కాదనమాట, అందుకని చాలా మంది రారు అండ్ కొన్ని మంది వస్తారు. అండ్ ప్రొఫెసర్స్ అన్ని లెక్చర్స్ అన్ని రికార్డెడ్ ఉంటాయి. సో ఎవరన్నా ఎప్పుడన్నా ఏ లెక్చర్ అన్నా మళ్ళీ రిపీట్ చేయొచ్చు అనమాట ఆన్లైన్. చెప్పాలంటే నేను కానీ వీళ్ళతో పాటు ఈ బస్ ఎక్కాలి, చేపిన్ హాస్పిటల్ బస్ అనేది. బట్ ఇప్పుడు నేను జిమ్ వెళ్తున్నా కాబట్టి నా దిశ అటువైపు అండ్ వీళ్ళ దిశ ఇటువైపు. వెళ్ళరా, బాయ్ 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 బాయ్. సో ఇదే స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్, వన్ ఆఫ్ ది మోస్ట్ నోన్ ప్లేసెస్ ఆన్ క్యాంపస్ అనమాట. ఇక్కడ అందరూ ఉంటారు అండ్ రోజు అందరు ఇక్కడే దిగుతారు బస్సు నుంచి, కాబట్టి అందరికీ గుర్తుంటుంది ఇది. అండ్ ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టి ఉంటారు. సో ఇక్కడ ఎప్పుడూ స్టూడెంట్స్ ఉంటారు, అండర్ గ్రాడ్యుయేట్స్ పిహెచ్డీస్ అందరూ ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ ఎప్పుడూ హ్యాపీనింగ్గానే ఉంటుంది మోస్ట్లీ. అండ్ అనివార్య కారణాల వల్ల మనతో పాటు అఖిల్ రాలేకపోయాడు జిమ్కి. పర్లేదు, మనం చేద్దాం, గట్టిగా చేద్దాం. సో బేసిక్గా ఆన్ క్యాంపస్ జిమ్ అని ఉంటుంది, రెక్ సెంటర్ అనేసి, దేని దగ్గరికి నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. అండ్ ఇంకోటి చేపిన అపార్ట్మెంట్స్లోనే ఒకటి, ప్రతి అపార్ట్మెంట్స్కి ఒక జిమ్ అయితే ఉంటుంది. ఆ 2 జిమ్లో ఏదో ఒకటి దానిలో వెళ్తూ ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ అవర్ టైమ్ అండ్ షెడ్యూల్. ఇప్పుడు నేను క్లాసెస్ మధ్యలోనే ఉంది కాబట్టి బ్రేక్, నేను ఇక్కడ ఆన్ క్యాంపస్ జిమ్ వెళ్తున్నాను. మోస్ట్లీ నేను ఆన్ క్యాంపస్ జిమ్మే వెళ్తాను. అపార్ట్మెంట్స్లో ఉండే జిమ్ అయితే చాలా చిన్నది, ఇక్కడ ఉండే జిమ్ కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ కార్డియోకి సపరేట్ స్పేస్ ఉంటుంది, వెయిట్ లిఫ్టింగ్ ఏరియాకి డిఫరెంట్ స్పేస్ ఉంటుంది అనమాట. మీరు చూస్తారు కదా, బాగుంటుంది. ఇదో వచ్చేసింది. సో అపార్ట్మెంట్ జిమ్కి క్యాంపస్ జిమ్కి తేడా ఏంటంటే, ఇక్కడ క్యాంపస్ జిమ్లో $28.5 కట్టి మీరు జాయిన్ అవుతారు. అపార్ట్మెంట్ జిమ్ అనేది అందరూ యూజ్ చేయొచ్చు. అండ్ ఈ జిమ్లో జాయిన్ అవ్వడానికి మీకు ఒక యాప్ డౌన్లోడ్ చేయాలన్నమాట. దాని పేరు రెక్ ఆన్ ది గో. మీకు ఒక బార్ కోడ్ జనరేట్ అవుతుంది, ఆ బార్ కోడ్తోనే మీరు ఎంట్రీ చేయొచ్చు ఈ జిమ్లోకి. సో బేసిక్గా ఈరోజు నా పుష్ డే. సో చెస్ట్ అండ్ షోల్డర్స్ చేయబోతున్నాను. నాతో పాటు ఒక ఫ్రెండ్ రాబోతున్నాడు, దట్ ఈస్ శివం. సో వాడు రాబోతున్నాడు ఫ్రమ్ చేపిన్. సో దానికోసం వెయిట్ చేస్తాం. సో ఇంతవరకు శివం కోసం వెయిట్ చేస్తా ఆయన. శివం పైన వచ్చేసాడు. సో ఇప్పుడు కలిసి జిమ్ చేయాలి, వాళ్ళని వెళ్దాం. బేసిక్గా ఈరోజు చెస్ట్ అండ్ షోల్డర్స్ డే. అండ్ నేను శివము ఫస్ట్ సెట్ కింద ఫస్ట్ ఫ్లోర్లో చేసాం ఆల్రెడీ. అండ్ సెకండ్ ఇప్పుడు మాట్లాడాలన్నా గసలు వస్తున్నాయి. సో ఫుల్లీ పంప్డ్ ఉన్నాము. అండ్ వీడు చెస్ట్ ఫ్లైస్ చేస్తున్నారు, నెక్స్ట్ షోల్డర్స్, అండ్ మళ్ళీ ట్రైసెప్ కుదిరితే లేకపోతే వార్మప్ చేసుకుని బ్యాక్ వెళ్తాం. సో ఇట్లుంటుంది జిమ్. ఇప్పుడు ఫస్ట్ టైం మీకు ఖాళీ కనిపిస్తుంది. యూజువల్గా ఎర్లీ మార్నింగ్స్ ఆర్ లేట్ ఈవినింగ్స్ చాలా రష్ ఉంటుంది అన్నమాట.
సో జిమ్ అయిపోయింది అండ్ ఇప్పుడు 2:30కి క్లాస్ ఉంది కదా, ప్రోగ్రామింగ్ అబ్స్ట్రాక్షన్స్, దానికి బయలుదేరదాం. సో జిమ్ అయిపోయింది, ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాం శివంతో పాటు. అండ్ యా శివం తూ కుछ बोलेगा, వీడు మనోడిగా చెప్తాడు క్యాంపస్ ఎలా అనిపిస్తుంది దీనికి అనేసి. క్యాంపస్ कैसे लगता तेरे को? చలి ఇరగేసేస్తుంది భయ్యా. Other than the cold, everything is great. బస్ బాకీ సబ్ చంగా హై. ఇప్పుడు నేను నా నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాను. ఆ క్లాస్ అనేది న్యూ కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్లో జరుగుతుంది. ఈ క్లాస్ మీ అందరికీ ఆల్రెడీ ముందే తెలుసు, అదే ఓరియంటేషన్ బ్లాగ్లో చూసే ఉంటారు ఆల్రెడీ. ఆ బ్లాగే చూడలేదంటే పర్లేదు, డిస్క్రిప్షన్లో అండ్ ఐ బటన్లో పెడతాను, చూసేయండి. జస్ట్ ఇప్పుడే క్లాస్ అయిపోయింది, వీళ్ళ లైన్ చూడండి బాబోయ్. ఒక్క బస్సు కోసం ఇంత లైన్ పెట్టుకొని వెళ్తున్నారు. అబ్బా కష్టమే. ఆ బస్సే వచ్చే బస్సు వీళ్ళందరినీ పికప్ చేసుకుంటుంది. ఎంత పద్ధతిగా అందరు లైన్లో నిల్చుంటారు. సో ఈ రోజుతో ఇంకా క్లాసెస్ అయిపోయాయి కాబట్టి మీకు ఇంటికి వెళ్ళే ముందు స్టూడెంట్ యూనియన్లో గేమ్ జోన్ కూడా చూపిద్దామనేసి వెళ్తున్నా. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసో, ఇక్కడ మంచి గేమింగ్ స్పాట్ ఒకటి ఉంటుంది క్యాంపస్లో. పదండి చూపిస్తా. పద పద. సో ఏంటంటే ఎయిర్ హాకీ ఆడబోతున్నాం. దీనికోసం ఇవి ఉంటాయి కదా ఎయిర్ హాకీ పిన్స్, ఇవి మనం మన ఐడి కార్డ్ ఇచ్చి తీసుకోవాలన్నమాట. ఏది చేసినా కూడా మన ఐడి కార్డ్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ సామాన్ తీసుకోవాలి, లేకపోతే మన ఐడి కార్డ్ ఇయర్ బ్యాక్. సో అట్లా ఇప్పుడు ఆడబోతున్నాం. బాస్కెట్బాల్ ఆడచ్చు అండ్ ఎయిర్ హాకీ అండ్ ఫూట్బాల్ ఉంటుంది. ఇటువైపు దీని అవతల వైపు PS5లు ఉంటాయి. సో యా మనం కంప్లీట్గా రాత్రి 10 వరకు అట్లా ఆడచ్చు. నాకు ఎగ్జాక్ట్ తెలియదు ఎంతవరకు ఉంటుందో, బట్ యా ప్రిటీ చిల్ ఎన్వైరన్మెంట్ అంతా. స్టూడెంట్లో ఇట్లాంటివన్నీ చూపిస్తున్నా. PS5లో ప్లే బాక్స్ ఎంతవరకు నిజం అంటావు? వీడి గురించి తెలీదు. ఎవడి గురించి? నీ గురించి. రోజు ఆడతావరా నువ్వు? రోజు ఆడనులే. అబ్బో అరే సర్రా నేను వెళ్తున్నా. ఓ బాగా ఆడుకోండి మీరు. సో అదనమాట క్లబ్ హబ్ గురించి. బాగుంది, ఫన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ యా బాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే మీకు కొంచెం రిఫ్రెష్మెంట్లా ఉంటుంది. యా మళ్ళీ కోల్డ్ వెదర్లో బయలుదేరుతున్నాము. ఇక్కడ ఎప్పుడు 2 డోర్స్ ఉంటాయి ఎప్పుడు, సో దట్ బయట చల్లదనము లోపల వరకు వెళ్ళకుండా మధ్యలో ట్రాప్ అవుతుంది ఎయిర్. సో యా ఇదే రెక్ సెంటర్, ఇది స్టూడెంట్ యూనియన్. ఏంది ఇంత బ్లూగా అయిపోయింది? ఓకే మై బ్యాడ్. ఇది రెక్ సెంటర్, ఇది స్టూడెంట్ యూనియన్. ఇప్పుడు నేను ఇట్లా వాక్ చేసుకుంటూ శాక్ వరకు వెళ్తే స్టూడెంట్స్ యాక్టివిటీస్ సెంటర్, అక్కడ వరకు వెళ్తే మళ్ళీ బస్ వచ్చేస్తుంది. బస్ ఎక్కేసి చేపిని వెళ్ళిపోవడమే. దట్స్ ది ప్లాన్ ఫర్ టుడే. అండ్ వెళ్ళి కుక్ చేసుకోవాలి. పొద్దున్నుంచి నేనేం తినలేదన్నమాట. అదే మీకు చూపించా కదా, ఒక ప్రోటీన్ లేదు దానిలో. ఓట్స్ బౌల్ తిన్నాను అండ్ దాని తర్వాత మధ్యలో ఒక పీనట్ శాండ్విచ్ తిన్నాను, పీనట్ బటర్ శాండ్విచ్. దట్స్ ఇట్. ఇప్పుడు పోయి చికెన్ వండుకోవాలి. యా లెట్స్ గో. రెక్ సెంటర్ ముందు ఉండేది కెమిస్ట్రీ బిల్డింగ్. ఇక్కడ నుంచి అలా ఫ్రీ హాల్ నుంచి, ఇదే ఫ్రీ హాల్ అండ్ దీని నుంచి ముందు వెళ్ళాలి. ఇది స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ ఉంది కదా, దీని ముందరే ఈ రౌండ్ సర్కిల్ లాగా ఉంది ఒక ప్లేస్.
ఇదే బస్ స్టాప్ మాదే. సో ఈ బస్ సర్వీస్ అంతా స్టూడెంట్ ఫీజులోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇక్కడ క్యాంపస్లో తిరిగే మోస్ట్ ఆఫ్ ది బస్సెస్ ఇక్కడ ఆగుతాయి. ఏ బస్ ఎక్కడ ఆగుతుందంటే వీళ్ళకి డెసిగ్నేటెడ్ సైన్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. దాని ముందరే ఆ బస్సు ఆగుతుంది. క్యాంపస్లో ఎక్కడ పడితే అక్కడ జింకలు అండ్ కుందేళ్ళు కనిపిస్తాయి. అసలు ఫాల్ సీజన్లో అయితే ఇంకా కెవ్వు. సో ఈరోజు చూస్తే డే అంతా చాలా ప్లాన్డ్గా అయిపోయింది. ఎలా అనుకున్నానో అలాగే జరిగింది. ప్రతిరోజు ఇలా ఉండదు అండ్ అప్పుడప్పుడు చాలా యాడ్ హాక్ ఉంటుంది డే అంతా. అప్పుడప్పుడు తెలియని ఎమర్జెన్సీస్ వచ్చేస్తాయి అండ్ మోస్ట్లీ అలాంటి పనుల్లోనే డైలీ చోర్స్లోనే అయిపోతుంది టైం అంతా. బట్ డే ఇన్ ఎ లైఫ్ ఆఫ్ ఎ స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ స్టూడెంట్ అనేది ఎట్లా ఉన్నా ఉండొచ్చు కదా. ఇట్స్ నాట్ ది బెస్ట్ డే ఆర్ ది వర్స్ట్ డే ఆర్ అన్ యావరేజ్ డే అని. సో ఈరోజు కొంచెం బాగుంది డే చెప్పాలంటే కంపారిటివ్లీ టు అదర్స్. ఆ బ్లాక్ వచ్చేసింది, చూడ్డానికి బాగా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి ఒక బీరోలు వేసుకున్నాం. సో బ్యాక్ టు మై రూమ్ వచ్చేసాను నేను ఆ రూమ్కి. అండ్ ఇప్పుడు పొద్దునుంచి ఏం తినలేదు కదా. పొద్దున్న స్టార్టింగ్ 1 minute మీరు ఏది చూసారో ఫుడ్ అదే తిన్నాను. సో ఇప్పుడు నేను చికెన్ చేసుకొని మంచిగా చికెన్ రైస్ తింటాను. అండ్ దీంతో సమాప్తం ఈరోజు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడి వరకు మీరు చూస్తున్నారంటే తోపులు మీరు. మీకు వ్లాగ్ నచ్చినట్లయితే లేకపోతే నేను చేస్తున్నానో అది నచ్చినట్లయితే జాయిన్ ఇన్, సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.